నిర్గమకాండము 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని నమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినెడల అందువలన రక్తాపరాధముండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినెడల వానికి రక్తాపరాధముండను. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమీ లేకపోయినెడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెైనను సరే, అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయినడల అగ్ని నండించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనునో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడనూ చూడకుండగా తోలుకుని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడినెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చేల్చబడినెడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను. చేల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండి ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించినెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పుదానిని బ్రతుకనీయకూడదు. మృగ సంయోగం చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్షనొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులైంటిరి గదా. విధవరాలనైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొరపెట్టినెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినెడల వడ్డీకిచ్చు వాని వలె వానెడల జరిగింపకూడదు. వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవుగా తీసుకునేడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొరపెట్టినెడల నేను విందును. నీవు దేవుణ్ణి నిందింపకూడదు. నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను. 8వ దినమున దానిని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.